హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఈరోజు కూడా ఒక మంచి ఫేస్ ప్యాక్‌తో మీ ముందుకొచ్చేస్తున్నానండి. సో, ఇవాళ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో, తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థమవ్వదు. సో, ఎక్కువ మందికి కూడా ట్యాంక్ ప్రాబ్లము, అలాగే పింపుల్స్, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ అనేది ఉంటాయి. అవంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్‌గా, బ్రైట్‌గా, స్మూత్‌గా, షైనీగా చాలా బావుంటుంది. అలాగే ఫేస్ పైన ఉండే బేబీ హెయిర్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో, ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే గన ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా. సో, మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 ½ స్పూన్ వచ్చేసి చాకోల్ పౌడర్ అనేది తీసుకోవాలా. సో, చాకోల్ పౌడర్ అయితే ఫ్లిప్‌కార్ట్‌లో కానీ, అమెజాన్‌లో గానీ మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో, మనం ఇప్పుడైతే చాకోల్ పౌడర్ ఏసేసినాక అలోవెరా జెల్ వచ్చేసి ఒక అర్ధ స్పూన్ అంతా వేసేసుకొని, రోజ్ వాటర్ ఒక స్పూన్ ఏసుకోవాలా. ఇక్కడొచ్చేసి పీల్ ఆఫ్ మాస్క్ అనేది నేను ఒక్క స్పూన్ ఏస్తా ఉండాను. సో, మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చునండి. సో, నేనైతే ఈ మాదిరిగా అయితే తీసుకున్నాను. పీల్ ఆఫ్ మాస్క్ అయితే ఒక స్పూను. సో, ఇది కూడా ఏసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి. నీళ్ళు మాత్రం యాడ్ చేయకూడదు. రోజ్ వాటర్ ఉంటేనే ఒక స్పూన్ ఏసుకోండి. సో, రోజ్ వాటర్ లేదంటే గన పాలు కూడా ఒక స్పూన్ ఏసుకోవచ్చు. సో, ఈ మాదిరిగా అంతా కూడా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు. ఫేస్ మాస్క్ అనేది మనకు నిలబడదు ఫేస్ పైన. ఈ మాదిరి బాగా మిక్స్ చేసేసినాక పక్కన పెట్టేసుకోవాలా. చూడండి ఈ మాదిరిగా అయితే ఉండాలా. సో, ఇప్పుడైతే గన ఫేస్ అంతా కూడా ఒకసారి బాగా నార్మల్ వాటర్‌తో వాష్ చేసేసుకొని, నెమ్ము లేకుండా తుడిచేసుకొని, ఇక్కడైతే పల్సాటి మజ్జిగ అయితే తీసుకున్నానండి. ఒక క్లాత్ గానీ, టిష్యూ పేపర్ గానీ తీసుకొని, ఆ పుల్లటి మజ్జిగననేసి మనం ఫేస్ పైన అంతా కూడా ఈ మాదిరిగా క్లీన్ చేసుకోవాలి మన ఫేస్ అంతా కూడా. సో, ఎందుకంటే మనం మజ్జిగ అనేది బాగా వర్క్ అవుతదండి మన స్కిన్‌కనేది. డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా ఈజీగా వస్తుంది. సో, పుల్లటి మజ్జిగ అనేది తీసుకొని ఈ మాదిరిగా అయితే టిష్యూ పేపర్‌తోన్నా లేదంటే క్లాత్ అయినా తుడిసేసుకోవాలా. మొత్తం గూడా క్లీన్‌గా ఈ మాదిరిగా తుడిసేసుకున్నామంటే మజ్జిగతో నీట్‌గా అంతా రిమూవ్ అయిపోతుంది. సో, ఇప్పుడైతే గన మామూలు నార్మల్ వాటర్‌తో వాష్ చేసేసుకొని, తుడిసేసుకొని నిమ్మంతా గూడా మనము అప్పుడు ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలా. సూపర్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఈ మాదిరిగా తప్పకుండా ట్రై చేయండి. సూపర్ డూపర్‌గా వర్క్ అవుతుంది. మీరే అవాక్కయిపోతారు. అంత బాగొచ్చింది. సో, ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ అంతా గూడా ఫేస్‌కనేది ఏసుకోవాలా. సో, మీ దగ్గర మామూలుగా ఈ మాదిరిగా బ్రష్ ఉన్నా ఓకే. లేదంటే చేత్తో అయినా ఫేస్ మాస్క్ అనేది ఏసుకోవచ్చు. సో, మొత్తం గూడా ఫేస్ మాస్క్ అనేది ఈ మాదిరిగా ఏసేసుకోవాలా. చానా బాగా వర్క్ అవుతదండి స్కిన్‌కైతే గిన. నల్లగుండే స్కిన్ వైట్‌గా వస్తుంది. అలాగే ఎక్కువ పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ లేదా పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, బ్లాక్ హెడ్స్ ఏదున్నా గూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలాగే మన ఫేస్ పైన ఉండే బేబీ హెయిర్ గూడా రిమూవ్ అయిపోతుంది. ఈ మాదిరిగా మీరు వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుంది. ఒక్కసారి ఫేస్ మాస్క్ ఏసినారంటే మీకప్పుడే తెలుస్తుంది. బేబీ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. అలాగే మన ఫేస్ పైన ఉండే చిన్న చిన్న మచ్చలు కానీ, బ్లాక్ హెడ్స్ కానీ అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అంత బాగా వర్క్ అవుతదండి. ఫేస్ మాస్క్ ఈ మాదిరిగా ఏసేసినాక మనం ఫుల్లు డ్రై చేసుకోవాలా. సో, మనం మామూలుగా ఫేస్ మాస్క్ ఏసుకుంటే ఎలా రిమూవ్ చేస్తామో సేమ్ అదే మాదిరిగా ఫుల్లు డ్రై అయిపోవాలా. కొంచెం గూడా నెమ్ము లేకుండా ఫుల్ డ్రై చేసుకోవాలా. సో, ఇప్పుడైతే నేనైతే ఫుల్ డ్రై చేసేస్తా చూడండి. సో, ఇక్కడైతే ఈ మాదిరిగా ఫుల్లు డ్రై అయిపోయింది. చేతలకు గూడా అంటుకోలేదు చూడండి. సో, ఈ మాదిరిగా అయితే డ్రై అయిపోవాలా. సో, మనం ఏం చేయాలంటే గిన చేత్తోనే కొంచెం ఒక్కసారి ఓపెన్ చేసినామంటే మనకు మాస్క్ లాగైనా వచ్చుంది. సో, ఇలా తీయకుండా మనం చేత్తోనే అమ్మికి రుద్దినామంటే బేబీ హెయిర్ రిమూవ్ అయిపోతుంది. బ్లాక్ హెడ్స్ ఉన్నా గూడా అవంతా గూడా ఈజీగా వచ్చేస్తాయండి. సో, మనం మాస్క్ ఎలా తీస్తామో అలా తీయకుండా చేత్తోనే మనం అమ్మికి రుద్దినామంటే ఆ పైనుండే మాస్క్ అంతా గూడా వచ్చేస్తుంది. దాంతో పాటు మనకి హెయిర్ గూడా రిమూవ్ అయిపోతుంది. సో, మనకి 2 సైడ్‌లు కానీ, లిప్స్ కాడ కానీ మనకు ఈ పక్క, ఆ పక్క హెయిర్ అనేది ఉంటుంది. సో, అదంతా గూడా మనకు ఈజీగా వచ్చేస్తుంది. సో, మీరు ఇలా ఫేస్ మాస్క్ మాదిరిగైనా తీసేయవచ్చు. లేదంటే చేత్తైనా అమ్మికి రుద్దినారంటే దెబ్బకు మొత్తం బేబీ హెయిర్ ఉన్నా, లేదంటే బ్లాక్ హెడ్స్ ఉన్నా గూడా అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. సో, ఆ మాదిరిగైనా చేయొచ్చు. నేనిక్కడైతే గిన చూడండి ఈ మాదిరిగా అయితే తీస్తా ఉన్నాను. చేత్తో ఈ మాదిరిగా అమ్మికి రుద్దినామంటే సో, బేబీ హెయిర్ అంతా గూడా వచ్చేస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్ ఉన్నయి గూడా వచ్చేస్తాయండి. చానా బాగా వర్క్ అవుతుంది ఈ ఫేస్ మాస్క్ అనేది. సో, మీకీ మామూలుగా ఫేస్ మాస్క్ తీస్తా ఉంటేనే మీకు చేంజ్ అనేది తెలుస్తుంది చూడండి.
స్కిన్ ఎంత బాగా వచ్చిందో స్మూత్‌గా ఉంటుంది. అలాగే షైనీగా చాలా బావుంటుంది. సో, ఈ మాదిరిగా మనం మాస్క్ అంతా కూడా తీసేసినాక నార్మల్ వాటర్‌తో వాష్ చేసేసుకోవాల. సో, నార్మల్ వాటర్‌తోనే వాష్ చేసుకోవాలి. సోప్ కానీ, మామూలుగా ఎలాంటి క్రీమ్ కానీ అప్లై చేయకూడదండి. నార్మల్ వాటర్‌తో వాష్ చేసినాక ఒక అర్ధగంట కానీ, లేదా ఒక గంట కానీ ఆగి తర్వాత సోప్ అనేది యూజ్ చేయాల. సోప్‌తో వాష్ చేసేసినాక నార్మల్ మీరు వాడే క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే నార్మల్ వాటర్‌తో వాష్ చేసేసినాను చూడండి. ఎంత బాగొచ్చిందో సూపర్‌గా వచ్చింది కదా! సో, ఈ మాదిరిగా అంతా కూడా మనం వాష్ చేసేసుకొని వచ్చినాక ఒక క్లాత్ తీసుకొని తుడిచేసినామంటే సూపర్‌గా ఉంటుంది. స్కిన్ అయితే గన ఎంత స్మూతీగా ఉంది. అలాగే షైనీగా ఉంది చూడండి. వైట్‌గా, బ్రైట్‌గా, స్మూతీగా చానా బాగొచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే గన. ఈ వీడియో మీకు నచ్చితే గన ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే గన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న